హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ సుధీర్ మహోద్, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. లక్నో వేదికగా మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడబోతున్నాం రేపు. ఆహ్, లక్నో విల్ ప్లే అగైన్స్ట్ చెన్నై. చెన్నై సూపర్ కింగ్స్ దే హావ్ బీన్ ఆహ్, యూ నో యాక్చువల్లీ రియల్‌గా చెప్పాలంటే వెరీ డిసప్పాయింటింగ్ ఈ టోర్నమెంట్‌లో. ఓన్లీ 1 విక్టరీ ఉంది అండ్ ఆ తర్వాత అన్ని డిఫీట్సే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో, లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్ యాక్చువల్లీ అండ్ ధోనీని కెప్టెన్‌గా చేయాల్సొచ్చింది బికాస్ రుతురాజ్ గాయక్వాడ్‌కు ఇంజరీ కొంచెం సీరియస్ అయిపోయింది. ఎల్బో ఇంజరీ. సో, ధోని కెప్టెన్ అయిన తర్వాత కూడా వాళ్ళకు హోమ్ క్రౌడ్ ముందు డిఫీట్ తప్పలేదు. అండ్ ద లోయెస్ట్ స్కోర్ కూడా చూసాం ఈ పర్టిక్యులర్ టోర్నమెంట్‌లో. యూ నో దట్ దట్ ఈస్ ఇన్ చెన్నై అగైన్ కోల్కతా అగైన్స్ట్ 103 అనేది. అండ్ చెన్నై చాలా చాలా ఒత్తిడిలో ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి వాళ్ళకు ప్రతి మ్యాచ్‌లో కూడా విక్టరీ అనేది మ్యాండేటరీగా మారింది. అండ్ వేరాజ్ లక్నో ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్‌లో మంచి మెయింటెనెన్స్ కనబరుస్తున్నారు. 6 మ్యాచెస్‌లో 4 విన్స్ వాళ్ళకున్నాయి ఇప్పటివరకు. అండ్ దే హావ్ బీన్ గుడ్ యాక్చువల్లీ. ముఖ్యంగా వాళ్ళ టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడుతుంది. అండ్ అందులో నికోలస్ పూరన్ హాస్ బీన్ ఇన్ ఫెంటాస్టిక్ ఫార్మ్ దిస్ సీజన్. అండ్ మాక్రమ్ కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత మంచి ఫార్మ్‌లోకి వచ్చాడు. అండ్ అతను కూడా లాస్ట్ మ్యాచ్‌లో ఒక 50 చేయడం చూసాం. రిషబ్ పంత్ మిచెల్ మార్ష్ లేకపోవడంతోటి ఓపెనింగ్ చేయడం చూసాం నిన్న నిన్నటి మ్యాచ్‌లో. అండ్ అగైన్ నేను అనుకుంటాను అదే వర్కౌట్ కావచ్చు కూడా వాళ్ళకి. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది టాప్ ఆర్డర్‌లో ఉన్నట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ మిచెల్ మార్ష్ వెన్ హి కమ్స్ బ్యాక్ ఆఫ్‌కోర్స్ హి విల్ లవ్ దట్ పొజిషన్. ఎందుకంటే అతని ఫార్మ్ గూడా అద్భుతంగా ఉండింది ఫర్ లక్నో సూపర్ జెయింట్స్. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ మెల్లమెల్లగా వాళ్ళ బౌలర్స్ కూడా ఫార్మ్‌లోకి వస్తున్నారు. ఈవెన్ వితౌట్ ఎనీ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ఆర్ స్పిన్నర్ దే హావ్ ప్లేడ్ దిస్ సీజన్. ఉన్న శామర్ జోసెఫ్‌కి ఇప్పటివరకు అవకాశం లభించలేదు. అండ్ వాళ్ళకి శార్దుల్ ఠాకూర్ యూ నో మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు. తర్వాత రతి హాస్ బీన్ ఔట్‌స్టాండింగ్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో ఆహ్, బిష్నాయ్ గూడా మంచి బౌలింగ్ కనబరిచారు అగైన్స్ట్ గుజరాత్ టైటన్స్ 2 వికెట్స్ తీశాడు. సో, మెల్లమెల్లగా వాళ్ళకి అన్నీ గూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. బట్ చెన్నై యూ నో కు కు ఏ కాంబినేషన్ గూడా ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. అండ్ రేపు చూడాలి మరి ఏదైనా మార్పు చేస్తారా? లేకుంటే మార్పు చేయకపోవచ్చు. బికాస్ రుతురాజ్ గాయక్వాడ్ లేకపోవడంతోటి వాళ్ళు త్రిపాఠిని టాప్ ఆర్డర్‌లో ఆడించాల్సిందే. ఇంకా ఎవరు కూడా జాయిన్ కాలేదు క్యాంప్‌లో. వి ఆర్ హియరింగ్ లాట్ ఆఫ్ నేమ్స్. పృథ్వీ షా ఆడతాడా? లేకుంటే మయాంక్ అగర్వాల్‌ని తీసుకుంటారా? లేకుంటే బ్రేవిస్‌ని తీసుకుంటారా? ఇప్పటివరకైతే కొంచెం చర్చ కొనసాగుతూనే ఉంది. ఎవరినైనా తీసుకున్నట్లయితే ఒక మార్పు చూడొచ్చు గానీ, బట్ అదర్‌వైస్ దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్. అండ్ కాన్వే, రచిన్ రవీంద్ర దే హావ్ నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్‌పెక్టేషన్స్. రచిన్ వాస్ గుడ్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. బట్ అంత కన్సిస్టెన్సీ కనబరచలేదు. అండ్ కాన్వే కూడా చాలా ప్రెషర్‌లోనే ఆడినట్టుగా కనబడింది. అంత బిగ్ ఇన్నింగ్స్ ఆడలేదు అతడు కూడా. అండ్ దే ఆర్ డెఫినెట్‌లీ అండర్ ప్రెషర్. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మిడిల్ ఆర్డర్‌లో కూడా శివం డుబే నాట్ ఎట్ హిస్ బెస్ట్ ఇన్ దిస్ సీజన్ యాక్చువల్లీ. అండ్ విజయ్ శంకర్ కూడా అంత పెద్ద టచ్‌లో కనబడలేదు. ఒక 50 సాధించా గాని. ధోని వి ఆల్ నో దట్ ఈస్ బ్యాటింగ్ ఎట్ లోవర్ ఆర్డర్. అండ్ లాస్ట్ మ్యాచ్‌లోనైతే టు ది సర్ప్రైజ్ యాక్చువల్లీ ఫాల్ నైన్త్ డౌన్ కూడా వచ్చి బ్యాటింగ్ చేశాడు. సో, చాలా సమస్యలున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ బౌలింగ్‌లో కూడా వాళ్ళకు ఆహ్, ముఖ్యంగా అశ్విన్ పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. జడేజా పైన పెట్టుకున్నారు. ఇద్దరు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ కనబరచలేదు. నూర్ ఆఫ్‌కోర్స్ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. పర్పుల్ క్యాప్ ధరించున్నాడు. బట్ ఆహ్, అతని ఒక 1 ఎఫర్ట్ సరిపోవటం లేదు. అండ్ పతిరానా నుంచి కూడా అంత పెద్ద స్పెల్స్ చూడలేదు అతను ఆడినటువంటి మ్యాచెస్‌లో. ఖలీల్ వాస్ గుడ్ ఇన్ సమ్ మ్యాచెస్. హి ఈస్ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ రన్స్ యూ నో సో, మొత్తానికి ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెరుగుతూనే ఉన్నాయి. తగ్గటం లేదు. అండ్ రేపటి మ్యాచ్‌లో నేను అనుకుంటాను చాలా చాలా ప్రెషర్ ఉంటది. అండ్ ఇఫ్ దే కెన్ బీట్ లక్నో ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ లక్నోని ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే లక్నో ఆహ్, హోమ్ గ్రౌండ్ ముందు చాలా చక్కటి మ్యాచెస్ పెర్ఫార్మన్స్ కనబరుస్తున్నారు. అండ్ ముఖ్యంగా అందరూ కూడా టాప్ ఆర్డర్ వాళ్ళ ఫామ్‌లో ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్‌లో కూడా బదోని చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు వాళ్ళకు. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ మ్యాచ్ డెఫినెట్‌లీ. ఎందుకంటే చెన్నై నేను అనుకుంటాను ఇప్పటి నుంచి ఒక స్పెషల్ ఎఫర్ట్ కనబరిచే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి మ్యాచ్‌లో కూడా విక్టరీ అనేది మ్యాండేటరీగా అయిపోయింది. అండ్ మేబీ కపుల్ ఆఫ్ చేంజెస్ ఉండవచ్చు. బట్ మిచెల్ మార్ష్ రేపు ఆడతాడా? అగైన్ ఎ క్వెషన్ మార్క్. ఒకవేళ ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. అదర్‌వైజ్ రిషబ్ పంత్ విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్. అండ్ నేను అనుకుంటాను అప్పుడు ఒక ఫారిన్ బౌలర్‌ని ఆడే ఛాన్స్ కూడా ఉండవచ్చు. షమార్ జోసెఫ్‌ను రేపు. ఎందుకంటే ముఖ్యంగా చెన్నై కపుల్ ఆఫ్ బ్యాటర్స్‌కు ఆ షార్ట్ పిచ్ రైజింగ్ ఆడడంలో కొంచెం వీక్‌నెసెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా శివం డుబే హి హాస్ దట్ వీక్‌నెస్. అదే రకంగా విజయ్ శంకర్ అండ్ దే కెన్ డెఫినెట్‌లీ ఎక్స్‌ప్లాయిట్ దట్ ఆల్సో. బట్ ఆకాశ్‌దీప్ వచ్చిన తర్వాత కొంచెం ఠాకూర్‌కు సపోర్ట్ లభించింది. ఆవేష్ ఆల్సో ఈస్ గివింగ్ గుడ్ సపోర్ట్. సో, ఓవరాల్‌గా లక్నో సూపర్ జెయింట్స్ ఆర్ డూయింగ్ ఎ బెటర్ జాబ్. అండ్ హోప్ దే విల్ కంటిన్యూ ద సేమ్ మొమెంటమ్ టుమారో.